ముందు మీకు ఒక విషయం చెప్పాలి. సినిమా ఫర్ మీ ఇట్స్ నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్. అందులో ఉన్న ఒక కథ మనల్ని కదిలించిందా లేదా, మనలో ఒక కొత్త ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని తీసుకొచ్చిందా లేదా, మన రొటీన్ డైలీ లైఫ్లో మనల్ని అవుట్ ఆఫ్ ద బాక్స్ తీసుకొచ్చి ఆలోచించేలా చేసిందా లేదా, రేపు ఒక కొత్త రోజుని ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి మనలో ఒక కొత్త చైతన్యాన్ని తీసుకొచ్చిందా లేదా, అదే ఒక కథ యొక్క ముఖ్య ఉద్దేశం. ఆ ఉద్దేశంతోనే మనిషి జాతి పుట్టినప్పటి నుంచి, మనిషిలో ఒక జ్ఞానం మొదలైనప్పటి నుంచి, అతనిలో సైగలు, మాట, భాషలు, నటన ఇలా ఒక్కొక్కటి అభివృద్ధి చెందినప్పటి నుంచి ఎన్నో తరాలుగా కథలు చెప్తూనే ఉన్నాడు, ఎప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నాము. రాతి బొమ్మల దగ్గర నుంచి మొదలై ఆ తర్వాత కథలు చెప్పుకోవడం, తోలు బొమ్మల ఆటలు, వీధి నాటకాలు, జానపదాలు, రామాయణాలు, మహాభారతాలు, భాగవతాలు ఇలా ఎన్నో పుట్టుకొచ్చాయి. వీటన్నింటి యొక్క ఉద్దేశం కూడా ఒక్కటే, వాటన్నింటి కథలు కూడా ఒక్కటే. ఒకవైపు మంచివాడు ఉంటాడు, ఇంకోవైపు చెడ్డవాడు ఉంటాడు. ఒకడు నాశనం చేయాలనుకుంటాడు, ఒకడు దాన్ని ఆపాలనుకుంటాడు, ఒకడు చంపాలనుకుంటాడు, ఒకడు కాపాడాలనుకుంటాడు. మనుషులు మారుతారు, అవతారాలు మారుతాయి, యుద్ధం తీరు మారుతుంది, యుద్ధ నీతి మారుతుంది. కానీ ప్రతి కథలో కూడా ఒక కోర్ మాత్రం ఒక్కటే ఉంటుంది.